నేటి ముఖ్యాంశాలు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తాండూరుకు చేరుకున్న ఈవీఎంలు, వీవీప్యాడ్లు, ఎన్నికల సామాగ్రి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న చలో చెవెళ్ళ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వేసవి కాలం సందర్భంగా పెరిగిన ఎండ తీవ్రత వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సాయి తరుణ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయప్రసాద్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య తాండూరు ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 387 వీవీప్యాడ్లు, 346 బ్యాలెట్ యూనిట్స్, 346 కంట్రోల్ యూనిట్లను తాండూరుకు తరలించారు. సోమవారం వికారాబాద్ వేర్ హౌస్ నుండి తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ ఉన్నత పాఠశాలలో అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు ఉన్న గదులకు 24 గంటల పాటు భద్రత మధ్య ఉంటాయని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సామాగ్రి ఉన్న గదులకు సీల్ చేశారు. చెవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం ఎన్నికల సామాగ్రిని భద్రపరిచారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎంఆర్ఓ తారాసింగ్, డిప్యూటీ ఎంఆర్ఓలు విజయేందర్, పాషా, ఎస్ఐ రాములు, ఆర్ఐలు రాజురెడ్డి, బాలరాజ్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, మాస్టర్ ట్రైనీ ముసాఫిర్, మాణిక్రావు, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు హబీబ్లాలా, లింగదల్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం తాండూరు నియోజకవర్గం సంబంధించి 10 PC చేవెళ్ళ లోక్సభలో భాగంగా ఈవీఎంస్ మరియు బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాడ్స్ వేర్ హౌసింగ్ వికారాబాద్ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సెయింట్ మార్క్స్ హై స్కూల్ తాండూరుకు తరలించడం జరిగింది. దీంట్లో బ్యాలెట్ యూనిట్స్ వచ్చేసి 346, కంట్రోల్ యూనిట్స్ వచ్చి 346, అదేవిధంగా వీవీప్యాట్స్ వచ్చి 387, మొత్తము 277 పోలింగ్ స్టేషన్కు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం జరిగింది. 4 సెక్షన్స్ పనిచేస్తాయి. 5 దీనికి ఆల్ పార్టీస్, పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది, ఆల్ పార్టీస్ నుంచి కూడా వచ్చారు. అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆర్మూడ్ ఫోర్స్ వాళ్ళ సమక్షంలో తీయడం జరిగింది. మిషన్ల గురించి వచ్చిన ఈ మిషన్లు స్ట్రాంగ్ రూమ్ భద్రపరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, టౌన్ ప్రెసిడెంట్ హబీబ్లాలా గారు, మా తోటి సహచరులు కలర్ కుల్కర్ని మరియు నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున రావడం జరిగింది. మా ముందు బండ్ల లోపల వచ్చిన ఈవీఎంలన్నీ తీసి స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచి ఆర్డీఓ గారి సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో మరియు ఎలక్షన్ సిబ్బంది సమక్షంలో అందరి మధ్యలో స్ట్రాంగ్ రూమ్ సీల్ వేయడం జరిగింది. అక్కడ మేము సాక్షి సంతకం కూడా పెట్టడం జరిగింది. అవి ఎన్ని వచ్చినాయి సార్?
346. టోటల్ 1000. भजन बात जारी जुटा ये लाइक का डिजिटल మీరు లైవ్ లో ये रिसर्च बता ఆడ మధ్య తీరకొండకి కాగి తీసుకొని లోపల 339 ఉన్నాయి 25 కృష్ణ చెప్పిన సార్ చేస్తుంది సార్ कपड़े ज्यादा लगा रहा शर्मा शेर लास्ट टाइम तो अभी आफ्टर बस है कपड़े ओके सर ಈಗ ನೀರು ಕೊಟ್ಟು చూడు అది ಒಂದು ಸ್ವಲ್ಪ ಹಾಡು ಹಾಡು నేను ಇಲ್ಲಿ ಹೆಚ್ಚು ಈಗ ವಾಟರ್ लास्ट वाटर తీసుకున్నాం ఓపెన్ చేసి లాస్ట్ టైం గ్లాస్ ಈಗ ಈಗ అందులో ఒక స్టాంప్ ఉంటుంది చూడు వాడి దాంట్లో వేసుకుంటావా ऊपर करेंगे
ఈ నెల 13న చెవెళ్లలో జరిగే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు తాండూరు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అప్పు నాయం, 4 మండలాల అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ఈ నెల 13న జరిగే బీఆర్ఎస్ పార్టీ భారీ సభకు ప్రతి మండలం నుండి 5,000కు తగ్గకుండా పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశామని నాయకులు తెలిపారు. మళ్ళీ ఒకసారి వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీరు చూస్తున్నారు, మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది, హామీలు నెరవేరకుండా ప్రజలు ఎంత ఇబ్బందిలో ఉన్నారో. ఇప్పుడు ఒక పెద్ద మనుషులకు అడిగితే చాలా బాధలు ఉన్నారు. 2,000 రూపాయల పెన్షన్ కూడా రాకొచ్చిందని వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ సొంత పరిస్థితి మా అయ్యా కేసీఆర్ గారు చాలా మంచిగా ఉండే అని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు. అందువలన మనకు ఈ 13వ తారీఖు నాడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మన మంత్రివర్యులు కేటీఆర్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ కాసని ముద్రాజ్ గారు, మాజీ మంత్రులందరూ ఇచ్చేస్తున్నారు. మన తాండూరు నియోజకవర్గం నుంచి కూడా మన మాజీ ఎమ్మెల్యే రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో మనమందరం పెద్ద ఎత్తున తాండూరు టౌన్ నుంచి కూడా జనాలకు చెవులకి తీసుకువెళ్ళాలి అని నేను తాండూరు నాయకులకు, కౌన్సిలర్లకు మరియు టెంపుల్ చైర్మన్లకు అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే జనాలు తెలిసిపోయింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసం చేసిందని. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మనకు రోహిత్ అన్న గారికి ఏ విధంగా 78,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా 80,000 తప్పకుండా మేము ఇంకా తీసుకుని వచ్చి మన కాసని ముద్రాజ్ గారికి మంచి మెజార్టీ తాండూరు టౌన్ నుంచి, తాండూరు నియోజకవర్గం నుంచి మన పార్టీ ప్రెసిడెంట్లు అందరం సీనియర్ నాయకులం కలిసి మంచి మెజార్టీ ఇస్తాము. మా సత్తా ఏముంది, మన రోహిత్ అన్న సత్తా ఏముంది అని మేము చూపిస్తామని. మళ్ళీ మీరు ఆలోచించండి, 2 ఎంపీలు కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి మన కొండా ఈశ్వేశ్వర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. ఆయన తాండూరు నియోజకవర్గంకి కూడా ఏది ఫండ్స్ తీసుకురాలేరు. ఇప్పుడు మన రంజిత్ రెడ్డి గారు కూడా ఎంపీగా కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏ ఫండ్లు కూడా ఏడైనా ఎంపీ ఫండ్ నుంచి ఏదో పొజిషన్ ఇష్టంలో వేసినామని ఎక్కడ కూడా దాఖలు లేవు. మీరు ఖాళీ వస్తున్నారు పోతున్నారు. మొన్న కూడా ఆయననే చెప్పినారు, నేను తాండూరు నియోజకవర్గంలో ఏది ఫండ్స్ ఇవ్వలేను, ఎందుకంటే వర్గాల 4 నుంచి నేను ఏం చేయలేనని చెప్పినారు. మళ్ళీ తాండూరు ప్రజలు కూడా ఓట్లు కూడా వేయనికే మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు మాకు ఫండ్ ఇవ్వలేరు, మేము మీకు ఎందుకు ఓటు వేయాలి అని. అందుకోసం అందరు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు తాండూరు జనాలు. తప్పకుండా తాండూరు జనాలు కూడా మాకు మా ఎమ్మెల్యే గారి, మాజీ ఎమ్మెల్యే గారి రోహిత్ అన్నకి, మన నాయకుల మీద మీరు ఏ విధంగా ప్రేమ ఉన్నది, మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా అదే ప్రేమ నుంచి మాకు మంచి మెజారిటీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్కి మీరు అందరూ సక్సెస్ఫుల్ చేయాలా, ప్రోగ్రామ్కి సక్సెస్ఫుల్ చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఏదైతే గోస పెడుతున్నదో అది అందరికీ కూడా తెలుసు.
10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది అనేది రాహుల్ గాంధీ నిన్న తుక్కుగూడ సభలో ఆయన మాటల ద్వారా చెప్పకనే చెప్పిండు. రాహుల్ గాంధీ అన్నారు తెలంగాణ మోడల్ దేశమంతా కావాలని. తెలంగాణ మోడల్ అంటే 100 రోజుల తెలంగాణ మోడల్ కాదు. వీళ్ళు 100 రోజులు సాధించింది ఏం లేదు. రాహుల్ గాంధీ చెప్పింది 10 సంవత్సరాలలో తెలంగాణ ఎంత డెవలప్ అయిందో గా మోడల్ కావాలి దేశమంతా అని ఆయన ఉద్దేశం. ఈరోజు మొన్ననే కేంద్ర ప్రభుత్వము రిలీజ్ చేసింది, మొత్తం దేశంలోకెల్లా తెలంగాణనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం అని. అన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ ఉన్నది. ఈ మోడల్ రాహుల్ గాంధీ కోరుతున్నాడు. ఈ మోడల్ దేశమంతా కావాలంటున్నాడు రాహుల్ గాంధీ. ఈ మోడల్ ఎవరు తెచ్చిండ్రు? ఈ జీడిపి రేవంత్ రెడ్డి ఢిల్లీకి 20 సార్లు చక్కర్లు కొడితే వచ్చిన జీడిపి నాయని. రేవంత్ రెడ్డి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి వాళ్ళకి అసలు గతి లేక బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకుల్ని వాళ్ళు తీసుకుని ఆ మోడల్ దేశమంతా చేయాలని కాదు కదా. ఈ 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చెందింది, వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందింది, పరిశ్రమలు ఎంత అభివృద్ధి చెందినాయి, పరిశ్రమల ద్వారా ప్రైవేటుగా ఉపాధి అవకాశాలు ఎంత అభివృద్ధి చెందినాయి, తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, ఇరిగేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిర్రు అనేది కదా. ఆ మోడల్ ఈరోజు దేశమంతా చేయాలంటున్నాడు. అదే మోడల్ రాహుల్ గాంధీ చేసిన అప్పీలే నేను ఇక్కడి నుంచి చేస్తున్నా. ఈ మోడల్ చేవెళ్ల పార్లమెంట్లో రావాలంటే చేవెళ్లలో బీఆర్ఎస్ గెలవాలి. పైలట్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తాండూరు గత 5 సంవత్సరాలలో ఎంత డెవలప్ అయింది అనేది తాండూరు ప్రజలు చూసింది. సరే, కాంగ్రెస్ మాయమాటలతో కొంతలో ఒక 3-4 వేలలో మేము ఓడిపోయినాం. కానీ తెలంగాణలో, మొత్తం తెలంగాణలో తాండూరు అప్పటి సీఎం దగ్గర రోహిత్ రెడ్డి పరపతి, ఆయన తీసుకొచ్చిన నిధులు, డెవలప్మెంటు పాత్రికేయ మిత్రులే కాదు, ఇది చూస్తున్నా, ఇది వింటున్నా, రేపు ఇది పేపర్లో చదివే మొత్తం తాండూరు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎట్లా అయితే ఈరోజు కేసీఆర్ గారు పొలాల బాట పడితే ఆయన వెనకాల నీళ్లు వస్తూ ఉన్నాయో, ఏ కాళేశ్వరం అయితే కుంగిపోయిందన్నారు, ఏ మేడిగడ్డ అయితే మునిగిపోయిందన్నారు, ఈరోజు కేసీఆర్ వస్తున్నాడని నీళ్లు వదులుతున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అంటే ఇన్ని రోజులు పంటలు ఎండిపోతున్నా కూడా కేసీఆర్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో నీళ్ళు ఇయ్యలేదు. అంటే కేసీఆర్ మీద కోపంతో రైతులను గోసబెట్టిండు రేవంత్ రెడ్డి. ఇది రైతులు గమనించాలి. పంటలు ఎండిపోయినాయి. ఇప్పటికీ 209 మంది రైతులు ఈ 100 రోజుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము వచ్చిన 100 రోజులు ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకోలే అన్నాడు. మేము 209 మంది లిస్ట్ ఇచ్చినాం. సిగ్గులేని ముఖ్యమంత్రి, చాతగాని ముఖ్యమంత్రి, ఆత్మహత్యలు చేసుకున్న డేటా ఎక్కడ దొరుకుతుందో తెలవని ముఖ్యమంత్రి, మీరు లిస్ట్ ఇస్తే మేము పరిహారం ఇస్తామన్నాడు. ఆయన సీఎం కాదు, ఆయన జిఎం, గుప్పు మేస్త్రి ఆయన భాషలోనే. అంటే ఆయనకు తెలియదు, ఏడ డేటా ఉందో తెలియదు, ఎవరిని అడగాలనో తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్తే 209 మంది రైతుల లిస్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పంపించింది పార్టీ అధిష్టానం. అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మొత్తం ఎట్లా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ఉద్యమము, తెలంగాణ బిడ్డలు, యువకులు ఈయన తెలంగాణ ఉద్యమం చేసినట్టు, తెలంగాణ ఉద్యమకారుల మీద ఈయన తుపాకీ ఎత్తనట్టు. ఆ రోజు తెలంగాణ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కష్టపడి ప్రజలు హక్కులు బుక్కి రోడ్లెక్కి, మీరందరూ జర్నలిస్ట్ మిత్రులు కూడా ప్రతి ఒక్కరు, డాక్టర్లు, లాయర్లు అందరూ కూడా ఉద్యమాలు చేసి రోడ్డు మీదకి వస్తే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారి రాజకీయ నేతృత్వంలో సకల జనుల సమ్మెతో, సబ్బండ వర్ణాల భాగస్వామ్యంతో తెలంగాణ వస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల లెక్క మాట్లాడుతున్నాడు. మాట్లాడితే తెలంగాణ బిడ్డలు, ఉద్యమము, ఆకాంక్షలు, చాలా నవ్వు పుట్టించే మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏమి సంబంధం లేదు తెలంగాణతో. ఆయనకేమి సంబంధం లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రైతులను కోసపెడుతున్నాడు. ప్రాజెక్టులలో నీళ్లున్నా కూడా ఇప్పటిదాకా నీళ్లు వదలలేదు. నిన్ననే మీడియాలో వచ్చింది, ఏది నమస్తే తెలంగాణలో కాదు, నమస్తే తెలంగాణ రాస్తే నమ్మరేమో. నిన్న హిందుస్థాన్ టైమ్స్ రాసింది, హైదరాబాద్ నోరు ఎండుకొని పోతున్నది, హైదరాబాద్కి
మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తరలించడానికి గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఎవడు కట్టిన మల్లన్న సాగర్, ఎవరు కట్టిన కాళేశ్వరం, ఎవరు కట్టిన మేడిగడ్డ, ఇంటింటికి భగీరథ నీళ్లు ఎవరిచ్చిండ్రు ఇవన్నీ? ఈరోజు కేసీఆర్ ఎట్లా అయితే బయటికి వస్తే జనాలు వెనకాల వస్తున్నారో, పొలాలకు నీళ్లు వస్తున్నాయో, అంత చెక్కు చెదరని అభిమానం ఈరోజు కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజలకు ఉన్నది. అరే పొరపాటు చేసినాం, రత్నాన్ని విసిరికొట్టి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇదే భావన తాండూరులో కూడా ఉన్నది. నిన్న ఇఫ్తార్ పార్టీకి నాయకుల కంటే ఎక్కువ ప్రజలు వచ్చింది. పెద్ద పెద్ద నాయకులు, సరే కొంత అలిగిపోయిన నాయకులు, నేను చాలా ఓపెన్గా చెప్తున్నా, దాచుకునేదేం లేదు, పక్కన ఉండి వెన్నుపోటు పడిచిన నాయకులు, ఎవరిని లక్ష్య పెట్టకుండా డైరెక్ట్గా ఈరోజు ప్రజలు వస్తూ ఉన్నారు రోహిత్ రెడ్డి దగ్గర. ఇదివరకు ఎవరు పెట్టిన ఇఫ్తార్ పార్టీ కంటే కూడా నిన్న చాలా గొప్పగా బ్రహ్మాండంగా జరిగిందని మీరు అందరూ కూడా చూసింది. ఎక్కడ అభిమానం చెక్కు చెదరలేదు బీఆర్ఎస్ పార్టీ మీద, కారు గుర్తు మీద, రేవంత్ రెడ్డి మీద, కేసీఆర్ మీద. ఈరోజు ఒక గంగా జమున తహజీబ్ అనేది ఉందో, ఒక సామరస్య వాతావరణం ఏదైతుందో, ఇదంతా కేసీఆర్ గారు తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి మాయమాటలు ఎవరు నమ్మడం లేదు. ఓ సామెత ఉంది, కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తానన్నాడంట. అది ఎవరు నమ్మరు. ఆయన వాళ్ళు ఏం చేత కాదు. ఈ 100 రోజులు ఏం చేయలేదైనా ఇక ముందు కూడా ఏమి చేయడు. మరొకటి, కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులను పక్కన పెట్టి, కాంగ్రెస్లో ఉన్న సీనియర్ మంత్రులకు మాట మాత్రం చెప్పకుండా ఎన్నో సందర్భాల్లో పొన్నం ప్రభాకర్ కానీ, భట్టి విక్రమార్క కానీ, కొండా సురేఖ కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి. భట్టి విక్రమార్క అనే ఒక దళిత నాయకుడు, సీనియర్ నాయకుడు, కొండా సురేఖ అనే ఒక బీసీ మంత్రి, వాళ్ళిద్దరిని నేల మీద కూర్చోబెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి టికెట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. 96 కులాలను ఏకం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఒక్క ముదిరాజులే కాదు, మొత్తం బహుజన కులాలు, వర్గాలు, సబ్బండ వర్ణాలు ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. చేవెళ్లలో రంజిత్ రెడ్డిని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రంజిత్ రెడ్డి కానీ, సునీతా మహేందర్ రెడ్డి కానీ, దానం నాగేందర్ కానీ, కడియం కావ్య కానీ మీరు రాసి పెట్టుకోండి. వీళ్ళందరూ చిత్తుగా ఓడిపోతున్నారు. ఎందుకు పోతున్నారంటే, జనాల్లో ఒక అసహ్యం మొదలైంది వీళ్ళ మీద. మొన్నటిదాకా అన్నీ అనుభవించి కె కేశవరావు గారు, ఆయనకి ఏం చేయలేదు కేసీఆర్, ఎదురుగా కాదు పక్కన కూర్చోబెట్టుకుంటుండే. సెక్రటరీ జనరల్ అనే ఒక పదవి అయినా క్రియేట్ చేసి ఇచ్చిండు. వాళ్ళ కొడుకు కార్పొరేషన్ చైర్మన్, ఆమె జిహెచ్ఎంసీ మేయరు, కడియం శ్రీహరి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి. సోదరులారా, పార్టీలు ఎవరైనా ఫిరాయిస్తారు. స్థూలంగా పార్టీ ఫిరాయింపు అనేది పెద్ద చర్చనీయాంశమైన కాదు. మేము కూడా, నేను టీజేఎస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన, రోహిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిండు. కానీ అదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు వచ్చినామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని. ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చినామని కాదు, అభివృద్ధి జరిగిందా లేదా అనేది చూస్తున్నారు జనాలు. చూడాలి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో, 5 ఏళ్ల రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గిరిలో తాండూరు ఎంత డెవలప్ అయిందనేది చూసినాం. కానీ వీళ్ళు కేసీఆర్ పక్క నుండి రంజిత్ రెడ్డి మొత్తం అన్ని కాంట్రాక్టులు కేసీఆర్ దగ్గర ఆయనే, కేటీఆర్ దగ్గర ఆయనే, ఏం తక్కువ చేసిందని ఈరోజు పార్టీ ఫిరాయించారని ప్రజలలో అసహ్యం మొదలైంది. ఖచ్చితంగా ఈ చెప్తున్న పేర్లు, మల్కాజ్గిరిలో మేము మొన్న ఒకరిని అడిగినాం, మల్కాజ్గిరి మరి మామ రావాలన్న మళ్ళా, ఎందుకంటే ఇక్కడ తాండూరులో సొంత పార్టీని వెన్నుపోటు పడిచిన నాయకుల చరిత్ర వచ్చి మల్కాజ్గిరిలో చెప్తాం మేము అని మల్కాజ్గిరి నాయకులకు అడిగితే వాళ్ళు అన్నారు, సునీతా మహేందర్ రెడ్డి పేరే మల్కాజ్గిరి ఓటర్లకు తెలియదు, మీరెందుకు వచ్చి ఆమెను పరిచయం చేస్తారన్నారు. అట్లా ఉంది ఈరోజు పరిస్థితి. ఈ ఫిరాయించిన నాయకులందరూ చిత్తుగా ఓడిపోతారు. ఖచ్చితంగా చేవెళ్ల గడ్డ నుంచి రంజిత్ రెడ్డిని తరిమేస్తాం. విశ్వేశ్వర రెడ్డి గారు, ఆయన వల్ల ఏమి ఊదుగాలు పీరు లేవదు అంటారు కదా, అట్లా వాళ్ళ వల్ల కానీ బీజేపీ వల్ల కానీ ఏమీ జరిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకుంటాం రోహిత్ రెడ్డి నాయకత్వంలో. ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏదో ఒక రూపంలో
మీ ఇంటికి ఒక ప్రయోజనమో, ఒక అభివృద్ధో, ఒక సంక్షేమమో, 4 పైసలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తరలి రండి చేవెళ్లకు. 13వ తారీఖు శనివారం నాడు సాయంత్రం 4 గంటలకి మీటింగు రండి. అందరము అండగా నిలబడదాం కేసీఆర్ గారికి. ఈరోజు తెలంగాణని కాపాడుకోవాలనుకుంటే బీఆర్ఎస్ఏ దిక్కు, ఇంకొక మార్గం లేదు. ఈరోజు తెలంగాణ 100 ఏళ్ళు వెనక్కి పోకుండా ఉండాలంటే బీఆర్ఎస్ గట్టిగా నిలబడాలి. బీఆర్ఎస్ గట్టిగా నిలబడాలంటే మీరందరూ కూడా మద్దతుగా నిలబడాలి. హిందూ ముస్లింలు అందరూ కూడా వర్ణాలు వర్గాలు తేడా లేకుండా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడితేనే ఈరోజు తెలంగాణ నిలబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే ఓ కేటీఆర్ కోసమో, కేసీఆర్ కోసమో, కవిత కోసమో, హరీష్ రావు కోసమో, సంతోష్ రావు కోసమో కాదు, మన కోసం. మనమే, మనలో ఒక్కొక్కరు ఒక కేసీఆర్. మనము అభివృద్ధి, సంక్షేమము తాండూరు నియోజకవర్గానికి, చేవెళ్ల పార్లమెంట్కి, తెలంగాణకు కూడా దక్కాలంటే మనం కొంచెం విశాలంగా ఆలోచించాలి. పొరపాట్లు జరిగినాయి, పొరపాట్లు సర్దుకుందాం. మేము మొన్నటిదాకా రోహిత్ రెడ్డి పక్కన ఉండి వెళ్ళిపోయిన నాయకులకి, వెన్నుపోటున పొడిచిన నాయకులకి చెప్తున్నాం. అటు మనోహర్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, వీళ్ళతో జాగ్రత్త, మీరు మునిగిపోతారనేది కూడా ఆయన చెప్తూ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులకి కూడా చెప్తున్నాం, మీ గుంపు మేస్త్రితో మీకు ప్రమాదం ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం ఉన్నది, తెలంగాణకి ప్రమాదం ఉన్నది అని చెప్తూ చివరిసారి మరొక్కసారి తాండూరు ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. 13వ తారీఖు సభని సక్సెస్ చేద్దాం. జై తెలంగాణ. ఈ నెల ఏప్రిల్ 13 నాడు చలో చెవెళ్ల కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడం జరుగుతుంది. మరి ఆ మీటింగ్కి తాండూరు నియోజకవర్గం నుంచి దాదాపు 25,000 మందిని తరలించాలని మా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఆదేశించారు. రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో చెవెళ్ళ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి మీకు అందరికీ తెలుసు లోక్సభ ఎన్నికలు వచ్చేసినాయి. మరి గత 2 సార్లు చెవెళ్ళ గడ్డ టీఆర్ఎస్ అడ్డా అనేది చెవెళ్ళ ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈసారి చెవెళ్ళ నియోజకవర్గం గెలవబోతున్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ప్రజలు కోరుకుంటూ కేసీఆర్ గారిని వదులుకొని చాలా తప్పు చేసినాము, కేసీఆర్ గారి యొక్క పరిపాలనను వదులుకొని చాలా బాధపడుతున్నారు. కాబట్టి మరొక్కసారి టీఆర్ఎస్ ఎంపీలను పెద్ద ఎత్తున గెలిపించాలనే ఆలోచనతో ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో భారీ సీట్లు గెలుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి మీ అందరు కూడా తెలవాలి, మరి ఈరోజు కేసీఆర్ 70 సంవత్సరాల వయసులో మరి ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉన్న ఆయన ఈరోజు పల్లెబాట, మరి రైతుల కోసం రైతు బాట పడితే, మరి ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ఐపీఎల్ మ్యాచ్లు చూడనికే సమయం ఉన్నది, కానీ రైతుల కష్టాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. మరి మీ అందరూ కూడా తెలుసు, మొన్న తుక్కుగూడల రాహుల్ గాంధీ గారి సభ జరిగింది. ఆ సభలో ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ₹1,00,000 ఇస్తా అని ఒక అబద్ధాల హామీ చెప్పిపోయింది. తెలంగాణల గృహలక్ష్మి కింద ఈరోజు 1,67,00,000 మందికి గృహలక్ష్మి ఇచ్చే వాగ్దానం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ రేపు దేశవ్యాప్తంగా మహిళలకు ₹1,00,000 ఏ విధంగా ఇస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అడగడం జరుగుతుంది. ఎన్ని అబద్ధాలు చెప్తారు మీరు అధికారం కోసం? మీకు అధికారమే ముఖ్యం. మీకు ప్రజల సమస్యలు బట్టి ఈరోజు రైతులు అనేక కష్టాల్లో ఉన్నారు. రైతులకు నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, కౌలు రైతులకు 12,000 ఇస్తాన కౌలు రైతులకు లేవు.
కూలి రైతులకు డబ్బులు లేవు. మరి ఇలాంటి అవన్నీ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? కేసీఆర్ డ్రైయర్ పనిని ఇప్పిస్తారంట. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి దమ్మే ఉంటే ఈరోజు రైతులతో నేరుగా పోయి మాట్లాడమని చెప్పండి. రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి కొట్టే పరిస్థితుల్లో ఈరోజు రైతులు కానీ తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భం చెప్పుకో తప్పదు. ఎన్ని హామీలు ఇచ్చిండు? 6 గ్యారంటీలు, 420 హామీలు, నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి, మరి 5,000 క్రెడిట్ కార్డు యువకులకు, ఇలాంటివి అన్ని చెప్పి తెలంగాణ యువకులకు మోసం చేసి, తెలంగాణ ప్రజలను మోసం చేసి, తెలంగాణ మహిళలను మోసం చేసి, ఈరోజు తెలంగాణ మహిళలు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మంది వైట్ రేషన్ కార్డు దారులు ఉంటే వాళ్ళందరికీ కూడా సిలిండర్ ఇస్తామని ఈ రోజు దాకా కూడా ఒక్క సిలిండర్ కూడా పంచిన పాపాన్న ఈ కాంగ్రెస్ పార్టీ పోలేదు. మరి అదేవిధంగా ఏదైతే గృహజ్యోతి కింద కరెంటు బిల్లు 0 బిల్లు ఇస్తామన్నారో ఆ 0 బిల్లు కూడా ఎవరికి వర్తిస్తలేదు. అన్ని అబద్ధాల వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు కేసీఆర్ పై దుమ్మెచ్చి పోసుడు మాత్రమే వాళ్ళకి పనిగట్టుకోరు తప్ప మనం ఇచ్చిన హామీలు ఏమైనాయి, మనం ప్రజలకు చెప్పినవి ఏమైనాయి అనేది ఒక్కసారి కూడా ఆలోచన చేస్తలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. ఎన్ని మోసాలు! ఈరోజు మైనారిటీల కోసం 4,000 కోట్ల రూపాయలతోటి అసెంబ్లీలో బడ్జెట్ పెడతామని చెప్పి మరి దాన్ని కూడా మాట తప్పిన ఈ కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. మైనారిటీ సోదరులందరూ కూడా కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తుంది. 1 మాసం బంగారం కూడా ఎవరికి ఇయ్యని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు, ప్రజలన్నీ కూడా ఆలోచన చేస్తూ ఏ పరిపాలన బాగుండే, ఏ విధంగా ఎవరు పరిపాలన చేస్తే బాగుండే అనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి చలో చెవెళ్ళ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం. కేసీఆర్ గారు ఇచ్చే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా చెవెళ్ళ పార్లమెంట్లో టీఆర్ఎస్ జెండా ఎగిరే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి మీకు తెలుసు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి టీఆర్ఎస్ నుంచి మేమే గెలిపించినాం. ఆయన కాంగ్రెస్లోకి పోయినాం, కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీ పోయినాం. ఆయన ఇలాంటి టైప్ మనిషి అంటే ఆయన గజని మర్చిపోతాడు. ఆయన ఎవడు రేపు రాజుగోడు ఎంట తిరిగినా కానీ కార్యక్రమాలకు కేటీఆర్ గారి తోడుండి అన్నీ చేసి ఈరోజు మెల్లగా కాంగ్రెస్లో ఉరికిపోయాడు. ఎందుకు ఉరికిపోయిండు దాని విషయం నేను చెప్తా. కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తుండు, నేను చెప్తలేను. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏం చెప్తుండు? ఈ యొక్క రంజిత్ రెడ్డి దేవుళ్ళ భూములు అమ్ముకున్నాడు, గుళ్ళ భూములు అమ్ముకున్నాడు. ఏదైతే కోడిలకు వేసే దానా ఉన్నదో ఆ దానా స్కామ్లో ఉన్నాడు. లక్షల కోట్ల స్కామ్ చేసిన ఈ రంజిత్ రెడ్డి చెవెళ్ళలో ఈరోజు నిలబడ్డాడు. చెవెళ్ళ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. మనం ఎంపీగా గెలిపిస్తే ఆయన ఇన్ని అవకతవకలు చేసి దానా స్కామ్, దేవుని గుళ్ళు భూమి అమ్ముకుండని ఇదే విశ్వేశ్వరరెడ్డి పెద్ద మంచి ఈరోజు చెప్తున్న సంగతి మీ అందరూ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి ఈరోజు టికెట్ ఇవ్వడం అంటే ఎంతో సంతోషమైన విషయం. మరి అలాంటి బహుజనులకు సంబంధించిన వ్యక్తిని ఈ చెవెళ్ళ పార్లమెంట్లో 67% ఉన్న మేము బీసీ జనాభా
ఖచ్చితంగా బీసీలు సంపన్న వర్గాలందరం కూడా ఏకమై జ్ఞానేశ్వర్ గారి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. మరి రంజిత్ రెడ్డికి అయితే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఎందుకంటే నువ్వు పార్టీని మోసం చేసినావు, నీకు ఓట్లేసిన ప్రజలను మోసం చేసినావు, కాబట్టి నీకు మాత్రం బుద్ధి చెప్పేది ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఈ చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మా ఎమ్మెల్యేలు సబితక్క గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా కష్టపడి పనిచేస్తాం, పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో టీఆర్ఎస్కు రోహిత్ రెడ్డికు 78,000 ఓట్లు పడితే ఈసారి టీఆర్ఎస్కు 1,00,000 ఓట్లు పడే విధంగా మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అబద్ధానికి కేసీఆర్ చేసిన ఒక అభివృద్ధి నిజానికి మధ్యలో ఈ ఎన్నికలు నడుస్తున్నాయి. ఈ ఎన్నికలు మతతత్వ పార్టీతోటి సెక్యులర్ సిద్ధాంతాల పార్టీల మధ్యలో ఎన్నికలు. కాబట్టి సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో, సెక్యులర్ సిద్ధాంతాలకు నమ్మేటోళ్ళు, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉంటేనే ఆ ఒక వర్గాలు, ఆ ఒక వర్గ ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటే. వీళ్ళిద్దరు కలిసి టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ, కానీ వాళ్ళతో సాధ్యం కాదు. ప్రజలకు తెలిసిపోయింది వీళ్ళ డొల్లతనం. మొన్న రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణ మోడల్ ఈ దేశం మొత్తం చేయాలి, తెలంగాణ మోడల్ అని రాహుల్ గాంధీ చెప్పిపోయాడు. 15 దినాల కింద నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గుజరాత్ మోడల్ చేయాలి అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి చెప్తాడు. రాహుల్ గాంధీ ఏమో తెలంగాణ మోడల్ చేయాలని చెప్తాడు. రేవంత్ రెడ్డి మనసులో ఏమున్నది ఇంత? గుజరాత్ మోడల్ కోరుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. అంటే గుజరాత్లో ఏ విధంగా అయితే ముస్లింలను ఊచకొత్త కోసిండ్రో, ఏ విధంగా అయితే గుజరాత్లో అవినీతి జరుగుతుందో, ఏ విధంగా అయితే గుజరాత్లో అభివృద్ధిని నోచుకోలేదో ఆ విధంగా మోడల్ చేయాలని రేవంత్ రెడ్డి కోరుకుంటుండా? లేకుంటే మన రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిజమా తెలంగాణ మోడల్, లేకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన గుజరాత్ మోడల్ నిజమా అనేది ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే డిసైడ్ చేసుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భం వాళ్ళకి చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసుకుంటా, ఇండియా కూటమి కట్టుకుంటా, నరేంద్ర మోడీకి చౌకీదార్ చోరే, నరేంద్ర మోడీ చోరే, అదానీ చోరే అని మన రాహుల్ గాంధీ గారు చెప్తూ, ఈడ రేవంత్ రెడ్డి ఏమో అదానీ हमारा ఫ్రెండ్ है, నరేంద్ర మోడీ हमारा बड़ा भाई है. ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు. ఇంకా ఎన్ని దినాలు మోసం చేస్తారు కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా మేము ఏవైతే 420 హామీలు, 6 గ్యారంటీలు నెరవేర్చే వరకు టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా చెప్పుకుంటూ, నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెవెళ్ళ పార్లమెంట్లో ఉన్న అన్ని సంపన్న వర్గాలకు, అగ్రవర్ణాలకు, రెడ్డి సోదరులకు, మైనార్టీ సోదరులకు అందరికీ కూడా చెప్పడం ఒక్కటే, మమ్మల్ని గెలిపించండి, టీఆర్ఎస్ పార్టీని గెలిపియండి. అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, సమన్యాయం జరుగుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు, కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి. ఈరోజు రైతులను నట్టేట ముంచేసిన ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే అవసరం ఇప్పుడు మనకున్నది. ఓటు ద్వారా బుద్ధి చెబుదాం, ఓటు ద్వారా బుద్ధి చెప్పి వాళ్ళకి చూపిస్తాం. ఎక్కడ పోయింది నీ రైతు భరోసా 15,000 రూపాయలు?
ఇవన్నీ కూడా చాలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని చెవెళ్ళ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. జ్ఞానేశ్వర్ గారి గెలుపుని ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గం నుంచి దాదాపు 25,000 మందిని చేవెళ్లను తరలించి ఆ ఒక మీటింగ్ని విజయవంతం చేసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. చెలో చెవెళ్ళ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నదానికి తాండూరు టౌన్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 4 నెలలు అవుతుందో 4 నెలల్లో కూడా ఇంతవరకు కూడా ఒక్క హామీని కూడా నెరవేరని పాపం. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిన ఉన్నాయో మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. దానికి తోడుగా ఈరోజు కేసీఆర్ కూడా పొలం పంట తీసుకోవడం జరిగింది. ఆ పొలం పంటలో మంచి స్పందన వచ్చింది ప్రజల్లో కూడా. ఈరోజు ప్రజల్లో మళ్ళీ కేసీఆర్ గారు కావాలి, కేసీఆర్ రావాలని చెప్తున్నది. అదేవిధంగా ఎందుకంటే మనం ముందు ఏది మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిన వాళ్ళు అవి అమలు కావాలంటే మనకు పార్లమెంట్లో అత్యధిక ఎంపీసీలు గెలవాలి. ఆ ఎంపీసీలు గెలిస్తే మాత్రం మనం మెడల్ వచ్చి మనం మేనిఫెస్టోలో ఉన్నాం అన్నింటినీ కూడా మనం నెరవేర్చుకోవచ్చు మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలిపించుకొని బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందో అది పూర్తి ప్రజా వ్యతిరేక పరిపాలన ఉంది. దాన్ని మనం కొట్టాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కేసీఆర్ గారే కొట్టగలుగుతాం. సహచరులు అందరికీ నా యొక్క నమస్కారం. లోక్సభ ఎలక్షన్ల సందర్భంగా ఫస్ట్ మీటింగ్ కేసీఆర్ గారి ప్రచార భాగంగా 13వ తారీఖు జరుగుతున్న ఈ సమావేశానికి ప్రతి మండలం నుండి తక్కువకు 5,000 అంటే మొత్తం నియోజకవర్గం నుండి దగ్గర 20,000 మందిని జన సమీకరణ చేయడం జరుగుతుంది. గ్రామాలలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా రానికి తయారున్నారు. ఇంకోటి మనం ముఖ్యంగా మేము కూడా తెలియజేసేది ఏమంటే లోక్సభ ఎలక్షన్లో కనుక బీఆర్ఎస్ పార్టీ అధిక మెజార్టీతో ఎక్కువ లోక్సభ ఎన్నికలు గెలిపించుకుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు మెడల్ వచ్చినట్లయి మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలో కొంతవరకన్నా చేస్తారని భావిస్తూ కంపల్సరీ ఇంతవరకు ప్రజలకు రైతులకు చేరకపోవడం శోచనీయం. అంతేకాకుండా మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు చేసింది రైతులకు అండగా. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో స్పష్టంగా చెప్పిండ్రు, మేము రాగానే ప్రతి క్వింటాల్కు వరికి 500 బోనస్ ఇస్తామన్నారు. వాళ్ళు వచ్చినాక ఒక పంట అయిపోయింది, దానికి ఇవ్వలేదు. ఏదో కొత్తగా వచ్చింది ప్రభుత్వం చదువుకుంటారని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు యాసంగి పంట కూడా కొత్తకొచ్చిన దశలో ఇంతవరకు దాని మీద స్పష్టమైన ప్రకటన లేకపోవడం చాలా విడ్డూరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి వాటితోనే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత పాలన చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది. కనుక రేపు జరగబోయే 13వ తారీఖు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేవెళ్లలో ఏదైతే మీటింగ్ జరుగుతుందో దానికి పెద్ద ఎత్తున ప్రజలు అందరూ కూడా, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా తరలి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్న గ్రామాల్లో ఎప్పుడుంది మీటింగ్ అని మన గ్రామాల్లో అడుగుతున్నారు. మేము కూడా వస్తామని. వాళ్ళ స్పందన చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి సభ సక్సెస్ అవుతుందనే పూర్తి నమ్మకం మాకుంది. కనుక దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తాము. గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళే విధంగా వాళ్ళని చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 3 మాసాలుగా ప్రజలందరూ కూడా ఈ నూతన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా, గ్యారెంటీలన్నీ కూడా
అమలు చేస్తామని చెప్పి నమ్మబలికిన ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా అమలు చేయకపోగా గతంలో మా ప్రభుత్వంలో ఇచ్చే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ప్రజలకు ఇవ్వకపోవడం చాలా శోచనీయం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వేసవి కాలం సందర్భంగా పెరిగిన ఉష్ణోగ్రతలు మరియు చిన్నపిల్లలు వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుపుతున్న డాక్టర్ జయప్రసాద్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా ఎండ తీవ్రత పెరిగిపోయింది కనుక వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యరత్న సాయి తరుణ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయప్రసాద్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ వృద్ధులు మరియు చిన్నారులకు త్వరగా వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 6 గంటల తర్వాత అవసరం ఉంటే బయటికి వెళ్లాలని, మధ్యాహ్నం బయటికి వెళ్లకూడదని డాక్టర్ సూచించారు. వేసవి కాలంలో సెలవులు వస్తాయి కనుక మధ్యాహ్నం సమయంలో ఆడుకోవడానికి పిల్లలు బయటికి వెళ్లరాదని డాక్టర్ సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు ఎండ తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో బయటకు వెళ్లడం మంచిది కాదని డాక్టర్ సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని, ఎవరు కూడా తమ సొంత వైద్యాన్ని చేసుకోరాదని అర్హత ఉన్న డాక్టర్ను సంప్రదించి తగు సూచనలు పాటించాలని తెలిపారు. ఎండాకాలంలో ముఖ్యంగా తెలుపు రంగులో ఉన్న కాటన్ దుస్తులను వేసుకోవాలని డాక్టర్ తెలిపారు. బిర్యానీ మరియు ఒకరోజు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను భుజించరాదని తెలిపారు. కోకోనట్, ఓఆర్ఎస్, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను తాగాలని డాక్టర్ సూచించారు. వేడి చేసి చల్లార్చిన నీటిని కానీ, ఫిల్టర్ వాటర్ ని కానీ కనీసం రోజుకు 3-4 గ్లాసుల నీటిని ప్రతిరోజు తాగాలని డాక్టర్ జయప్రసాద్ సూచించారు. పరిసర ప్రాంతాల ప్రజలకందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకు ఇప్పుడు సమ్మర్, వేసవి స్టార్ట్ అవుతుంది. ఇది మార్చి నుంచి మే వరకు ఈ వేసవి ఉంటుంది కాబట్టి మనం వేసవి కాలంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో దాని మీద మనం ఇప్పుడు చర్చిద్దాం. ముఖ్యంగా వేసవి కాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు తొందరగా ఈ హీట్ స్ట్రోక్, వడదెబ్బకు గురవుతారు. సో కాబట్టి ఈ చిన్నపిల్లలకు, వృద్ధులకు తొందరగా డిహైడ్రేషన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. థర్మోరెగ్యులర్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మనకు వేసవికాలంలో పిల్లలకు హాలిడేస్ ఇస్తాం. హాలిడేస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనం హాలిడేస్ ఇచ్చారు కాబట్టి కొన్ని ఫంక్షన్స్ పోవడము, కొన్ని టూర్స్ పెట్టుకుంటాము. ఇలాంటి పెట్టుకున్నప్పుడు మనం తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే, ఈ ముఖ్యంగా 12 o'clock నుంచి మనము 4 o'clock మధ్యలో ఈ ట్రాన్స్పోర్ట్ మనము బయట తిరగడము అనేది గ్యాప్ ఇచ్చేసి మిగతా మార్నింగ్ అవర్స్లో, ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రయాణం చేస్తే ఈ వడదెబ్బకు గురి కాకుండా ఉంటాము. అయితే చిన్నపిల్లల్లో వడదెబ్బ, చిన్నపిల్లలు హాలిడేస్ కాబట్టి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఆడుకోవడం అనేది కామన్. సో ఆడుకునేటప్పుడు మనం ఏం చేయాలి, పిల్లలకు కంపల్సరీ 2 కానీ 3 సార్లు కానీ స్నానం చేయాలి, అంటే టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి. అంతేకాకుండా పిల్లలు ఆడుకోవాల్సి వస్తే ఎర్లీ అవర్స్లో కానీ లేదా ఈవినింగ్ అవర్స్లో ఆడుకోవడానికి మనం ఎంకరేజ్ చేయాలి. అంతేకాకుండా పిల్లలకు కాటన్తో కూడిన దుస్తులు, మెయిన్గా వైట్ కలర్ దుస్తులు అండ్ డార్క్ కలర్ కాకుండా లైట్ కలర్ దుస్తులు వేస్తే ఆ టెంపరేచర్ అబ్జర్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది. వైట్ కలర్ దుస్తులు వేస్తే అవసరమైతే క్యాప్స్ పెట్టుకోవడం, పెద్దవాళ్ళు అయితే గాగుల్స్ పెట్టుకోవడం, ఇవి చేసుకోవాలి. అంతేకాకుండా వృద్ధులలో అయితే సేమ్, వాళ్ళు కూడా డయాబెటీస్, షుగరు, బీపీ అలాంటి వాళ్ళు, లేదంటే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, స్టెంట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వృద్ధులలో కూడా సాధ్యమైనంత వరకు అవసరమైతేనే బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అత్యవసర పరిస్థితి అయితే కానప్పుడు మనము ఒకవేళ అంత అవసరమైతే ఈవినింగ్ అవర్స్లో లేదంటే మార్నింగ్ అవర్స్లో ప్రయాణం చేయడం ఉత్తమం. వృద్ధులకు కూడా ఇలా అసలు సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఈ వడదెబ్బ కలిగినప్పుడు ఫస్ట్ మనిషికి స్వెటింగ్ ఎక్కువ వస్తుంది, డిహైడ్రేషన్, నాలుక ఎండిపోతుంది, తర్వాత పల్స్ రేట్ పెరుగుతుంది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, గిడ్డినెస్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది. వీటితో పాటు ఇవి అన్నీ మేనేజ్ కాకపోతే తీవ్రమైన దశలో ముఖ్యంగా ఈ వృద్ధులకు, చిన్నపిల్లలకు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఎక్కువ టెంపరేచర్ అయితే అందరికీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్, అంటే కన్వర్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ సిమ్టమ్స్ కనపడుతుంటాయి. అందుకని మనకి ఎప్పుడైతే టెంపరేచర్ పెరిగింది అనిపించడం, ఈ సిమ్టమ్స్ వామిటింగ్స్ రావడం, మోషన్స్ కావడం, లేదా గిడ్డినెస్ రావడం, తల తిరగడం, లేదంటే స్వెటింగ్ రావడం వచ్చినప్పుడు మనం సొంత వైద్యం చేయకుండా మనం దగ్గరున్న క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరకు కానీ లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంతేకాకుండా ఒకవేళ మనం తీసుకెళ్లాల్సిన సమయం కొద్దిగా లేట్ అయ్యే టైంలో మన ఇంటి దగ్గర ఒక పేషెంట్ కాన్షియస్లో ఉంటే
మజ్జిగ కానీ నీరు కానీ కొబ్బరి నీళ్ళు తాగిపించేసి బాడీని చల్లటి దుస్తులతో లేదంటే ఐస్ ప్యాక్ పెట్టిన దుస్తులతో బాడీ శరీరాన్ని కాపం చేయాలి. దీనివల్ల థర్మల్ రెగ్యులేషన్ బాడీ టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఆ లోపు మనం తగ్గిన వెంటనే ఇమీడియట్గా హయ్యర్ సెంటర్కు షిఫ్ట్ చేసుకోవాలి. ఈ ఎండ తీవ్రతను మనం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ వడదెబ్బతో ప్రాణాలు పోయే స్థాయి కూడా ఉంటుంది నెగ్లెక్ట్ చేస్తే. ఇంకోటి ఏంటంటే సొంత ట్రీట్మెంట్ ఎప్పుడు పోకూడదు. ఎందుకంటే ఏదో ఉల్లిపాయనో లేదో అదే అని చేసేసుకుంటా దాంతో తగ్గుతాయని చూస్తే చివరికి కన్వల్షన్స్ వచ్చిన తర్వాత లేదంటే పేషెంట్ అన్కాన్షియస్ అంటే స్పృహ తప్పిపోయిన తర్వాత కోమలకపోయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది చాలా క్రిటికల్గా ఉండాల్సి వస్తుంది. తర్వాత మనము ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ వైట్ కలర్ సంబంధించినది కాటన్ సంబంధించిన దుస్తులు ధరించడం ఉత్తమం. దాంతోపాటు బయటకు వెళ్తే క్యాప్స్ కానీ గాగుల్స్ కానీ పెట్టుకుంటే ఎండ తీవ్రతని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం. అయితే తినవలసిన పదార్థాలు ఏముంటాయి? ముఖ్యంగా మనము పండ్లలో అయితే వాటర్ ఎక్కువ పర్సెంటేజ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. వాటర్ అంటే పుచ్చకాయ కానీ కీరా కానీ ఇలాంటివి తీసుకుంటే దానిలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో పర్సెంటేజ్ వాటర్ తగ్గినా కానీ అది కాంపన్సేట్ చేయగలుగుతుంది. అట్లనే ఫ్రైడ్కి సంబంధించిన వస్తువులు చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఈ బిర్యానీలు కానీ ఫ్రైడ్ రైస్ కానీ లేదంటే ఫ్రైడ్ చేసిన వస్తువులను అవాయిడ్ చేసేసి లైట్ ఫుడ్ తీసుకోవాలి. అంటే కర్డ్ రైస్ కానీ చాలా లైట్గా ఉండే ఫుడ్లు తీసుకొని వాటర్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనం ఈ ఎండ వడ దెబ్బ నుంచి మనం నివారించగలుగుతాం. అంతేకాకుండా ఒకవేళ బయటకు పోవాల్సి వస్తే మనం ఇంటి నుంచే వాటర్ని వేడి చేసి చల్లార్చిన వాటర్ని తీసుకుపోవడం, ఇంటి నుంచే ఫుడ్ తీసుకోవడం చాలా ఉత్తమం. బయట తప్పనిసరి తినాల్సి వస్తే చాలా లైట్గా ఉండే ఫుడ్ తినాలి. కానీ ఈ బిర్యానీలు కానీ ఫ్రైడ్ చేసినవి కానీ లేదంటే ఒకరోజు నిల్వ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల లూజ్ మోషన్స్ వస్తాయి, వామిటింగ్స్ అవుతాయి. మళ్ళీ ఆల్రెడీ బాడీ డిహైడ్రేషన్లో ఉంటుంది. ఆ తర్వాత లూజ్ మోషన్స్ పోతే బాడీ కాంపన్సేషన్ మెకానిజం దెబ్బతిని ఇమీడియట్గా పేషెంట్ అన్కాన్షియస్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొద్దిగా అయితే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి థర్మల్ రెగ్యులేషన్ సిస్టమ్ ప్రాబ్లం అయ్యి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని పేషెంట్ ప్రతి వారం అంటే ఈవెన్ చిన్నపిల్లలు కానీ వృద్ధులను కానీ ప్రతి ఒక్కరు ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగడానికి మనము తాగాలి కంపల్సరీగా ఈ సమ్మర్లో. అంతేకాకుండా మనకు బయటకు వెళ్ళాల్సి వచ్చిన ఒక తినాల్సి వస్తే సాధ్యత ఫ్రూట్స్ తినడానికి లేదంటే ఓఆర్ఎస్ మనకు మెడికల్ షాప్స్ కూడా దొరుకుతాయి. ఓఆర్ఎస్ తాగడానికి లేదంటే కోకోనట్ వాటర్ తాగడానికి మనం ప్రయత్నం చేయాలి. అది చాలామంది సమ్మర్లో కోకో కోలా అంటే వాటిని అవాయిడ్ చేసేసి మనం మంచిగా న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా ఉత్తమం. వాటర్ అనేది బాడీ పర్సంటేజ్లో తగ్గకుండా చూసుకోగలుగుతుంది. అంతేకాకుండా మనకు ఈ సమ్మర్లో పిల్లలకు హాలిడేస్ ఇస్తారు కాబట్టి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సో ఆడుకోవడం వాళ్ళకు హాలిడేస్ కాబట్టి ఆడ తప్పదు. కాబట్టి పిల్లలకి ఏం చేయాలంటే మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో ఆడడానికి మనము ట్రై చేయాలి. ఆఫ్టర్నూన్ అవర్స్లో వాళ్ళకు వేరే దాంట్లో మనము వాళ్ళకు వేరే విధంగా మనము ట్యూన్ చేయాలి. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా తప్పనిసరి అవసరమైతేనే ఈ ఫంక్షన్స్ కానీ లేదంటే పెళ్ళిళ్ళు కానీ లేదంటే బయట ప్రయాణాలు కానీ లేదంటే టూర్లకు పోవడం కానీ పోతే మధ్యాహ్నం 12 to 3 మధ్యలో గ్యాప్ ఇచ్చేసి మిగతా టైంలో ప్రయాణం చేసుకోవచ్చు. సో ఈ సిమ్టమ్స్ మనకి ఎప్పుడైనా ఈ మనుషులలో ఇప్పుడు మెయిన్గా ఫార్మర్స్ ఉంటారు, కంపల్సరీ పొలాలు కానీ బయటకు పోవాల్సి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలంటే కంపల్సరీ తెల్లని బస్తులు కాటన్ వస్తువులు వేసుకోవాలి. తర్వాత తలపాగా పెట్టుకోవాలి. ఎండలో కంటిన్యూస్ పని చేయకుండా మధ్యలో ఎండలో గ్యాప్ ఇచ్చుకుంటూ పనిచేయడం వల్ల మనకు టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. అంతే తీవ్రంగా మనము వడదెబ్బకు కాకుండా ఉంటాము. దాంతోపాటు మాటి కూడా నీళ్ళు తాగాలి. వాటర్ కూడా మనము కాచి చల్లాల్సిన లేదు, ఇంటిలో తీసుకున్న వాటరే కానీ లేదా ఫిల్టర్ వాటరే తాగాలి. ఎక్కడ దొరికితే అక్కడ నల్లలు కానీ బోరింగ్ల దగ్గర తాగితే మెయిన్గా లూజ్ మోషన్స్ వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డిహైడ్రేషన్ ఇంకా తీవ్ర స్థాయిలో పోయి మనిషికి కొమ్మలకు పోవడం కానీ అన్కాన్షియస్ కావడం జరుగుతుంది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి దృష్టిలో పెట్టుకొని బయటకు పోయినప్పుడు మనం వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాలి, తగిన మోతాదులో వాటర్ తాగాలి, ఫుడ్ కూడా అవసరమైతేనే బయట తినాలి. లేదు అంటే వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable